అంతర్జాతీయ యోగా దినోత్సవం విజయవంతం చేయాలని శ్రీకాళహస్తి పట్టణ మాజీ శాసన సభ్యుడు ఎస్సీవీ నాయుడు స్వగృహంలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ యోగా సాధనలో శ్రీకాళహస్తి మాజీ శాసన సభ్యులు ఎస్సీవీ నాయుడు తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచానికి భారతదేశం అందించిన గొప్ప వరం యోగా. యోగాతో మానసిక ఆనందం, ఒత్తిడి, దిగులు వంటివి దూరం అవుతాయని, శారీరక రుగ్మతలు తొలగిపోతాయని, ప్రతి ఒక్కరూ శారీరక మానసిక ఆరోగ్యానికి యోగాతో ఎంతో అవసరమని, ప్రజలు ఆరోగ్యంగా ఉంటే సమాజం, దేశం ఆరోగ్యంగా ఉన్నట్లే. ఈ కార్యక్రమాన్ని ప్రజలు, కూటమి నాయకులు, కార్యకర్తలు విజయవంతం చేయాలని మీడియాకు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రజలు, ప్రముఖులు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు. 21వ తేదీ యోగాంధ్రగా ఈ రాష్ట్రాన్ని భావించి ప్రభుత్వంలో ఉండే ప్రతి మంత్రి కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, ఉండేటటువంటి లీడర్లు కావచ్చు, అందరినీ కూడా మనం ఈ సమాజానికి భవిష్యత్తులో ఎంతో ఉన్నతమైనటువంటి భావాలతో, గుణాలతో మనం మనుషుల్ని తయారు చేసుకునేదానికి యోగా మార్గం ఒకటే మంచిదని ఆలోచించి మనం అందరినీ కూడా లోక కళ్యాణం కోసం యోగా చేయమని, యోగాంధ్రగా మార్చమని చెప్పడం జరిగింది. దాంతో కొంతమంది మనం ఆసనాలు కూడా వేస్తూ ఉంటారు. ఇక్కడ ఇది మనం చూస్తే యోగా మానసికమైంది, ఆసన శారీరకమైంది. మానసికంగా మనం శరీరాన్ని లయం చేసుకోవడమే యోగాసన అంటారు. దేవాలయాన్ని దేవుడి కోసం నిర్మిస్తామో అట్లే మనం మనలో ఉండే దేవుడి కోసం మనం ఈ దేహాన్ని కూడా పకడ్బందీగా తయారు చేసుకునే దానికి కొంచెంసేపు కూర్చున్నా నడుము 90 డిగ్రీస్లో పెట్టి కాస్మిక్ ఎనర్జీని మనం రిసీవ్ చేసుకునేదానికి నడుము నొప్పి, కన్ను నొప్పి, కాలు నొప్పి, ఏ నొప్పి లేకుండా మనం ముందు దేహాన్ని రెడీ చేసుకునేతేనే అది నువ్వు యోగా చేయగలుగుతావు. అందుకే దేహో దేవాలయ ప్రోక్త అన్నారు. ఈ దేహంతోనే మానసిక శాంతి, శారీరక శాంతి, ఆధ్యాత్మిక శాంతి తీవ్రంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం దానికే ఇప్పుడు మన పెద్ద కూర్చున్నారో లేడర్ మనం మనుషుల్ని తయారు చేసుకునేదానికి యోగా మార్గం ఒకటే మంచిదని ఆలోచించి మనం అందరినీ కూడా లోక కళ్యాణం కోసం యోగా చేయమని, యోగాంధ్రగా మార్చమని చెప్పడం జరిగింది.